guys, నేను KDR and welcome back to our YouTube channel KDR Creations. సో గైస్ వీడియో ఏంటంటే మనం వచ్చేసి అయితే ఖైరతాబాద్ గణేష్ షెడ్ అయితే వేయబోతున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మన ఖైరతాబాద్ గణేష్ మెయిన్ పోల్ని కూడా అయితే చూపించబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో నౌ. గైస్ ఇప్పుడే షెడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే వర్షం పడ్డది. సో షెడ్ అయితే నార్మల్గానే ఉంది, కానీ కొంచెం సైడ్ వాటర్ పడలే, కొంచెం సైడ్ అయితే వాటర్ పడ్డది, మీరే చూడండి. సో గైస్ వర్షం అయితే చాలా గట్టిగా పడ్డది. సో ఇక్కడనైతే ఇప్పుడైతే షెడ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో దీంట్లో అయితే చాలా వాటర్ అయితే వెళ్ళిపోయినాయి లోపల. సో మీరైతే క్లారిటీగా చూడొచ్చు. మరియు దీనికైతే కింద హోల్ పెట్టాను, వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంటాయి. సో మన మెయిన్ పోల్ గిట్ట చూపిస్తాను కదా, సో చూపిస్తాను. మరి డెకరేషన్ కానీ ఇలాంటి సాఫ్ట్ రాళ్ళని అయితే మనం అయితే తెచ్చడం జరిగింది. సో ఇంకా అవే కాదు గైస్, మన పైన అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటి సాఫ్ట్ రాళ్ళని అయితే మనం డెకరేషన్కి అయితే యూజింగ్ అయితే చేయబోతున్నా. సో మన టెంట్ మరియు మనము ఈసారి మన గణేశుడు అయితే పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో అయితే దర్శనం ఇవ్వడానికి వస్తుండు కదా, ఆల్రెడీ మీకు అయితే తెలిసి ఉండొచ్చు. సో ఇది మన గణేశుడు అయితే చూడండి. గైస్ పోస్టర్ అయితే అక్కడనే కాదు, ఇక్కడికి ఇట్లా అంటించాను. ఒకసారి మీకైతే క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి, KTR Creations 3296 యూట్యూబ్. ఇది ఇట్లా మన ఖైరతాబాద్ బడా గణేష్దే. సో చూసారు కదా. సో మన పోస్టర్తో పాటు మనం అయితే ఈరోజు అయితే టేప్ కూడా తెచ్చుకున్నాను. నేను మన మెయిన్ పోల్కి అయితే ఇప్పుడైతే మీరు చూపిస్తాను. సో చూడండి గైస్, ఇదే మన మెయిన్ పోల్ మన ఖైరతాబాద్ గణేష్. సో ఇదే మనకి వెనకాలైతే వస్తుంది. సో మీరైతే చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే అక్కడ పెట్టాలి, ఎలా పెట్టానో నాకు అర్థమవుతలేదు. సో ఎలా కావాలో మనమైతే టైట్గా అయితే పెట్టేద్దాం. గైస్ మనమైతే ఫైనల్లీ మన ఖైరతాబాద్ గణేష్కి అయితే బొట్టును అయితే పెట్టేసాం. సో ఇప్పుడు వచ్చేసి అయితే మన ఖైరతాబాద్ గణేష్ కూర్చుంటాడు కదా ఇదే స్టాండ్లో. సో దీనికైతే అటాచ్ చేసేద్దాము. గైస్ ఇప్పుడే మెయిన్ పోల్ని అయితే అతక పెట్టేస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. సో గైస్ ఆడైతే మొత్తం సాయిల్ని పెట్టి అయితే పైప్ని అయితే అట్టించేసాను. సేమ్ ఖైరతాబాద్ గణేష్ అంతా చూస్తున్నారు కదా. దీన్ని అయితే అక్కడ ఎంత హైట్ అయితే ఉంటుంది, కరెక్ట్ మన ఖైరతాబాద్ గణేష్ కంటే 2 సెంటీమీటర్స్ గిట్ల తక్కువ ఉండదు, 1/2 సెంటీమీటర్ తక్కువనే ఉంటుంది గైస్, దానికంటే ఎక్కువ ఉండదు అయితే. సో సాయిల్ అయితే అతక పెట్టేశాను. సో గైస్ ఈరోజు అయితే దీని కింద ఉన్న అప్డేట్ అయితే ఏంటిది అంటే, మనం దాన్ని ఫుల్ అయితే కవరింగ్ అయితే చేసి అప్డేట్ అయ్యే రోజు అయితే. సో మన పాదాల దగ్గర అయితే స్టాండ్ అదే అంటే వీటి నుంచి ఇక్కడి వరకు అయితే ఫుల్ అయితే మట్టితోటి అయితే వస్తుంది. గైస్ ఫైనలీ అయితే మన దీన్ని అయితే అదే పెడతా అన్నారు కదా స్టేజ్ పైన, అది. సో దాన్ని అయితే పెట్టేస్తాను. సో గైస్ ఇదే గైస్ ఇది ఉంది కదా, దీన్ని అయితే మొత్తం ఇలా అయితే మార్చేసాను. సో ఎలాగుంది గైస్. సో ఈ మట్టితోటి అయితే మనం అయితే ఇక్కడ పెట్టబోతున్నాం. మనం స్పెషల్గా చిన్న దీపాన్ని అయితే చేయబోతున్నాం అని చెప్పిన కదా. సో చిన్న దీపానికి అయితే స్పేస్ ఈడైతే వస్తుంది. సో ఈసారి అయితే మనం స్ట్రైట్ పెడుతుంటే ఎప్పుడు, కానీ ఈసారి మనమైతే క్రాస్గా పెడుతున్నాం. సో మీ కెమెరాలో అయితే ఇట్లా కిందికి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో కిందికి అయితే లేదు గైస్. సో మీకు పైన నుంచి కిందికి ఉన్నట్టుగా అనిపిస్తుంది గైస్. సో గైస్ ఆ దీపానికి స్పేస్ ఇట్లా అరేంజ్ చేసుకోలేఅయితే మీకు కలుసుకుందాం. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, ఫుల్ అయితే మనమైతే గణేశుడికి అయితే చాలా టైట్ అయితే చేసేసాం, మరి ఫుల్ డీటెయిలింగ్ మరియు దీపం ఇట్లా వచ్చింది. మీకైతే ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పాదాలు అయితే వస్తాయి. సో ఇక్కడ వరకు అవి అది నా లెగ్స్ అయితే వస్తాయి. లెగ్స్ నుంచి అవి వడ్డారం ఉంటాయి కదా గైస్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ వస్తుంది.
మరియు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు హెడ్ అయితే వస్తుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే ఇది మన కిరీటం అయితే వస్తుంటుంది. కిరీటం పైన ఇది వస్తుంటుంది. మరియు ఇక్కడైతే మనకి అది అది మన మూషక్ మహారాజ్ అయితే రావడం జరుగుతుంది. మరియు ఇక్కడైతే మన మూషక్ మహారాజ్ అయితే లడ్డూని పట్టుకున్నట్టయితే రావడం జరుగుతుంది. మరియు ఇక్కడైతే మనం స్పెషల్గా రెడీ చేసే దీపం అయితే రావడం జరుగుతుంది. సో దీనిలో క్లే అయినా మన సాఫ్ట్ రైస్ అన్న అయితే పెట్టేసుకుంటాను. అండ్ మరియు ఈరోజు అయితే అంత క్లీనింగ్ అయితే చేసేయాలి. రేపటి నుంచి అప్డేట్స్ వస్తాయో రావని నాకే తెలియదు గాయస్. సో లోపల అయితే కొంచెం డీటెయిలింగ్ అయితే చేసేద్దాం. దీనిపైన మన గణేశుడు ఉంటాడు కాబట్టి ఇంత డీటెయిలింగ్ అయితే చేస్తుంది గాయస్. ఎందుకంటే దీనిపైన మన గణేష్ మహారాజ్ అయితే నించోపోతుండు. సో వెనకాల గిట్ల అయితే డీటెయిలింగ్ కాదు గైస్, మనమైతే పెట్టాలన్నా పెట్టాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా అయితే పెట్టాలి. గణేష్ మహారాజ్ అయితే అక్కడనే నిలబడతాడని ఇప్పుడు దాకానే చెప్పాను కదా గైస్. సో అక్కడికి అయితే డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా క్లియర్గా చేసేద్దాం. మనం చాలా డీటెయిలింగ్ అయితే ఇవ్వాలి. సో మన గణేశుడి పోస్టర్ ఆల్రెడీ చూపించాను కదా. సో మీరైతే చూస్తున్నారు కదా అక్కడ. మరి ఇటు సైడ్ నుంచి అయితే క్లారిటీగా అయితే మేమైతే బ్రష్ తోటి అయితే క్లీనింగ్ అయింది. సో గైస్ దీపం ఎలా ఉందో అయితే మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చెప్పండి. సో ఫుల్ అయితే డీటెయిలింగ్ అయితే చేయాలి మనమైతే. సో మనమైతే రేపు అయితే వీడియో వచ్చినా రాకపోయినా సరే గైస్ ఒక వీడియో అయితే వస్తుంది. అదైతే మన జేవార్స్ని అయితే తీసుకొని రావడం. అంటే మనం జేవార్స్ తోటే గణేశుడిని అయితే మొత్తం అయితే పార్ట్స్ అయితే రెడీ అయితే చేసేది ఉంది. సో రేపైతే మనం జేవార్స్ తెచ్చే వీడియో గిట్ల అయితే వస్తుంటుంది. సో ఇప్పటికైతే మనకు టేప్ అయితే వచ్చేసింది కదా, మన టస్కర్ ఒక ర్యాలీని అయితే అతక పెట్టేద్దాము. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, ఇదే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ ర్యాలీ. సో మనమైతే మెల్లిగా తీసేసి దీని నుంచి దీనికైతే అటాచింగ్ అయితే చేసేసుకుందాం ఫస్ట్. ఫైనలీ అయితే ట్రాక్టర్ని ట్రాలీని అయితే అటాచ్ అయితే చేసేసినాం. సో స్లోగా పోతేనే ట్రాలీ అయితే పోతుంది, స్పీడ్గా వెళ్తే అయితే అంత పోతలేదు. సో గైస్ మనదైతే ఎండిపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు నేను అనుకుంటున్నా. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, ఇదంతా అయితే ఈరోజు అయితే క్లీనింగ్ అయితే చేసేస్తాను. సో గైస్ లైట్గా అయితే ఎండింది, అప్పుడు ఉన్నంత లేదు, ఇప్పుడైతే చాలా సాఫ్ట్గా అయిపోయింది మట్టి. సో నెక్స్ట్ ఈ డబ్బాలో అయితే ఏం వేయాలో అయితే మనం ఫుల్ అయితే ఇది అయిన తర్వాత మంచి కలర్ లాగా వస్తుంది కదా చిన్నగా, దాన్ని అయితే మనం దాంట్లో వేయబోతున్నాం. చెయ్యి అయితే చాలా డర్టీగా అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం గ్యారేజ్లో అయితే సర్దేసుకున్నాం ప్రతి ఒక్క దాన్ని. ఫైనల్లీ అయితే మెట్ల కాడ అయితే ఫుల్ అయితే క్లీన్ అయితే చేసేసాను. సో గైస్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే క్లారిటీ అయితే క్లియర్ అయితే చేసేసాను. మరి ఇక్కడైతే మన గణేశుడి బేస్ని అయితే కవరింగ్ అయితే చేసేసాము. ఎందుకంటే వర్షం పడుతుంటే వాటర్ ఇక్కడ నుంచి పడుతున్నాయి గైస్ డైరెక్ట్. సో అందుకని అయితే చేస్తున్నాం. ఇక్కడైతే మనం అయితే ఇట్లనే వదిలేయం గైస్, ఎందుకంటే చతుర్థి అప్పుడైతే మళ్ళీ వర్షం పడితే చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడైతే మనం ఏదో ఒకటికి అయితే కట్టేద్దాం. సో గైస్ దీని లోపలైతే వాటర్ అయితే ఇంకా వెళ్ళిపోలేదు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మరియు స్టమక్ లోపలైతే కొన్ని సీడ్స్ అయితే వేస్తాము. ఆ సీడ్స్ అయితే నిమజ్జనం అయిపోయిన తర్వాత వాటర్ని అయితే ట్రీస్లలో లేకపోతే ఖాళీ ఏరియాస్లో పోసేస్తే చెట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో మన గణేశుడు అయితే ఇన్నే ఉన్నాడు, ఎంత వర్షం పడ్డా సరే
ఈ గణేశులు ఇద్దరికైతే ఏం కాదు. పోయినసారి ఉల్టా చూపించాను కదా, ఈసారి అయితే సీదా అయితే చూపిస్తున్నాం. సో గైస్ రేపైతే ఏ వీడియో వస్తుందంటే మనం జెవర్ని అయితే తెచ్చేసి దానికైతే మనమైతే చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేస్తుంటాము. అండ్ రేపు సాటర్డే సండే అయితే కంపల్సరీ అయితే వస్తుంటుంది వీడియోస్. సో ఇది రోజు వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. And take care. Bye bye. For more videos, subscribe, like.